కాకినాడ రూరల్ వాకలపూడి బీచ్ వద్ద హెలికాప్టర్ జాయ్రైడ్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ, నిర్వాహకులు ఆనందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఇందులో ప్రయాణించి సందడి చేశారు. సముద్ర తీరాలు, హోప్ ఐలాండ్, నగర సౌందర్యాన్ని ఆకాశ మార్గం నుంచి వీక్షించేందుకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశం ప్రతి సందర్శకుడికి ఒక మరుపురాని అనుభవం అవుతుందని ఎమ్మెల్యే నానాజీ అన్నారు. 6 నిమిషముల పాటు హెలికాప్టర్లో ప్రయాణించవచ్చని తెలిపారు. వారం రోజుల పాటు కాకినాడ, రాజమహేంద్రవరంలో పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఎన్ని సంవత్సరాలైనా సరే సినిమా తప్ప ఇంకొక వినోదం అనే కార్యక్రమం లేదు. బీచ్ ఉండేది, ఆ బీచ్ ఉన్నా కూడా బీచ్ లో ఏ రోజు కూడా బీచ్ ని డెవలప్ చేద్దామన్న ఆలోచన కానీ ఇది ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు నిజంగా పిల్లల్లో ఒక యువశక్తి ఏఎస్ఆర్ గో కార్టింగ్, ఏ స్క్వేర్ గో కార్టింగ్, మన ఆనంద్ గారు మీరంతా ముందుకు వచ్చి ఇవాళ ఇక్కడ ఒక హెలికాప్టర్ టూరిజం దానికోసమే ఈ సైట్ ఫస్ట్ అలర్ట్ చేశారు. ఈ లోపల ఇతరాతర కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, గో కార్టింగ్ కార్యక్రమాలు చేస్తా ఉంటాం. ముందు కూడా మేము చూసాం, పైన నుంచి వస్తే మాకు నిజంగా అద్భుతమైన విజన్స్ కనపడ్డాయి. కాకినాడలో ఇంత అందాలు ఉన్నాయి, ఈ అందాలు ప్రజలందరికీ కూడా చూపించాలన్న ఆలోచన కలిగింది. ఇందులో ఈ క్రీకుల్లో ఉన్నాయి, ఈ క్రీకుల్ని ఒక క్రీకులు కూడా తీసుకుని డెవలప్ చేసి ఒక బోట్ షికార్ కూడా వెళ్ళడానికి వీలుగా చుట్టూ ఆహ్లాదకరమైన మొక్కలేసి ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు లుక్ వచ్చేటట్టు తయారు చేసి, ఎందుకంటే వీళ్ళ ప్రతిభ ఉంది. ఎందుకంటే ఇంట్లో స్టార్టింగ్ లో కొంచెం నష్టాలు ఉంటాయి, కానీ వాటిని తట్టుకుని నిలబడే శక్తి వీళ్ళకి భగవంతుడు ఇవ్వాలి, ఉందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఎన్ని సంవత్సరాలైనా సరే సినిమా తప్ప ఇంకొక వినోదం అనే కార్యక్రమం లేదు. బీచ్ ఉండేది, ఆ బీచ్ ఉన్నా కూడా బీచ్ లో హెలి టూరిజం కోసం తయారు చేసిన సైట్ యాక్చువల్లీ. ఇది అమ్యూజ్మెంట్ పార్క్ కోసం ఫస్ట్ మనం లీజ్ తీసుకొని దాన్ని, ఇది మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఒక 11 months లోనే మనం సేమ్ ఏదైతే ఈ సైట్ దేనికైతే డిజైన్ చేశారో ఆ యాక్టివిటీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం హెలి టూరిజం కోసం. ఓకే, దీనికి 3,999 పర్ హెడ్ చార్జ్ చేస్తాము. 5 to 7 minutes టోటల్ ఏరియల్ వ్యూ ఉంటుంది. సిటీ అయినా లేకపోతే హోప్ ఐలాండ్ అయినా అన్ని వ్యూస్ అందులో ఉంటాయి. దీనికి aspairegokarting.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోని షెడ్యూల్ ఉంటుంది, ప్రైజింగ్ ఉంటుంది, డిస్కౌంట్స్ ఉంటాయి, అన్ని కూడా ఉంటాయి. దాంట్లోనే బుక్ చేసుకోవాలి. టీసీఏ దగ్గర నుంచి డైరెక్ట్ గా పర్మిషన్ తీసుకొని తుంబి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. దీనికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు, ఈ పర్మిషన్స్ అన్ని ఎమ్మెల్యే గారు స్టార్టింగ్ లో రథసప్తమిలోని శ్రీకాకుళంలో పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ప్లాన్ చేయడానికి మీకు ఏమైనా సపోర్ట్ చేస్తారని అడిగితే వెంటనే రామ్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ మళ్ళీ కలెక్టర్ గారికి తీసుకెళ్లి అప్రూవల్ అవి తీసుకొని అంతా కూడా సారే దగ్గర ఉండి మాకు చేయించారు. హెలి టూరిజం కోసం తయారు చేసిన సైట్ యాక్చువల్లీ. ఇది అమ్యూజ్మెంట్ పార్క్ కోసం ఫస్ట్ మనం లీజ్ తీసుకొని దాన్ని, ఇది మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో